ఎందరినో దిగ్భ్రాంతికి గురిచేసిన అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద ఘటనపై ఇప్పుడు కీలక ముందడుగు పడింది. విమానం ఎందుకు కూలింది అనే ప్రశ్నకు సమాధానం దొరికే సూచనలు కనిపిస్తున్నాయి. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుండి అందిన తాజా ప్రకారం ప్రమాదానికి గల కారణాలను వెలికితీసే దిశగా అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషణకు మార్గం సుగమమైంది. అవును, ఆ నల్లపెట్టెల రహస్యం ఇప్పుడు వేడనుతాయి. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ల్యాబ్ నిపుణులు అసాధారణమైన కృషి చేసి బ్లాక్ బాక్స్ ల నుంచి డేటాను విజయవంతంగా డౌన్లోడ్ చేశారు. విమాన ప్రమాదాల దర్యాప్తులో ఇది కీలక ముందడుగానే చెప్పొచ్చు. ఇప్పుడు ల్యాబ్ లోని నిపుణులు అత్యంత సూక్ష్మంగా కాక్పిట్ వాయిస్ రికార్డర్ మరియు ఫ్లైట్ డేటా రికార్డర్ డేటాను విశ్లేషిస్తున్నారు. సీఆర్ లో పైలట్ల చివరి బాటలు కాక్పిట్ లోని ప్రతి శబ్దం రికార్డ్ అయి ఉంటాయి. ఈ ఎఫ్డీఆర్ లో విమానం వేగం, ఎత్తు, ఇంజన్ పనితీరు, చివరి క్షణాల్లో జరిగిన ప్రతి సాంకేతిక మార్పు నిక్షిప్తమై ఉంటుంది. ఈ డేటా విశ్లేషణ పూర్తయితే ప్రమాదం జరిగిన ఆ చివరి క్షణాల్లో నిజంగా ఏం జరిగిందో ఖచ్చితంగా తెలుస్తోంది. సాంకేతిక లోపమా, మానవ తప్పిదమా అనే అసాధారణ వాతావరణ పరిస్థితుల అనే సందేహాలు ఒక స్పష్టతకు వస్తోంది. ఇక ఈ విశ్లేషణ కేవలం ఈ ప్రమాదానికి కారణం తెలుసుకోవడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు జరగకుండా నివారించడానికి వీలైన పాఠాలను నేర్పుతోంది. భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టం చేయడానికి తదుపరి చర్యలకు ఈ ఫలితాలు ఒక పాఠంగా నిలుస్తాయి. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ రోజు కీలక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం ఎయిర్ ఇండియా ప్రమాదంపై విచారణకు 13 జూన్ 2025న ఎయిర్పోర్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రారంభించింది. విచారణకు బహుశాఖల బృందం నియమితమైంది. ఇందులో వైమానిక వైద్య నిపుణుడు, ఏటీసీ అధికారితో పాటు ఎన్టీఎస్పీ, యుఎస్ఏ ప్రతినిధులు ఉన్నారు. 13 జూన్న బ్లాక్ బాక్స్ లో కాక్పిట్ వాయిస్ రికార్డర్ ను రికవరీ చేసుకున్నారు. జూన్ 16న ఫ్లైట్ డేటా రికార్డర్ ను రికవరీ చేసుకున్న అధికారులు 2 డివైస్లను 24/7 పోలీసుల పర్యవేక్షణతో భద్రపరిచారు. బ్లాక్ బాక్స్ ల ఐఏఎఫ్ విమానంతో 24 జూన్ ఢిల్లీకి తరలించారు. ఫ్రంట్ బాక్స్ 14 గంటలకు ఏఐ పీబీ ల్యాబ్ కి చేరింది. రియర్ బాక్స్ 17-15 గంటలకు చేరింది. జూన్ 24 సాయంత్రం డేటా డౌన్లోడ్ చేయబడటంతో డేటా ఎక్స్ట్రాక్షన్ ప్రారంభమైనట్లు అయింది. 25 జూన్న సిపిఎం డేటా విజయవంతంగా పొందారు. ప్రమాదానికి దారితీసిన అంశాలపై స్పష్టత కోసం సిబిఆర్ అండ్ ఎఫ్డీఆర్ డేటా విశ్లేషణ కొనసాగుతోంది. అన్ని చర్యలు ఐసీఏయు మార్గదర్శకాలకు అనుగుణంగా తీసుకోబడ్డాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ సిరీస్ అందిస్తారు. సిరీస్, చెప్పండి. హరిక నెల 12వ తారీఖున అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం ఏదైతే ఉందో ఎయిర్ ఇండియా 171 విమాన ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే డాటా బ్లాక్ బాక్స్ అనేది కూడా దొరికింది. దీనికి సంబంధించి బ్లాక్ బాక్స్లో ఫ్లైట్ డాటా రికార్డర్, అదేవిధంగా కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఈ రెండింటినీ కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ రెండింటినీ కూడా
డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీకి తరలించారు. ఢిల్లీలో వాటిని డీకోడింగ్ చేసే ప్రక్రియ అనేది కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన అనేది కూడా విడుదల చేయడం జరిగింది. ఎయిర్ ఇండియా విమానం AI-171 ప్రమాదం పైన జూన్ 13వ తారీఖున ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంటల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏదైతే ఉందో ఇది దర్యాప్తును ప్రారంభించింది అని చెప్పేసి కేంద్ర పౌర విమాన మంత్రిత్వ శాఖ ప్రకటనలో వెలువరించడం కూడా జరిగింది. అయితే విచారణ కోసం బహుళ శాఖల బృందం అంటే ఎక్కువ మంత్రిత్వ శాఖలతో కూడిన ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బృందంలో కేంద్ర హోం సెక్రటరీతో పాటు అనేక మంది కీలక అధికారులు కూడా ఈ బృందంలో ఉన్నట్లుగా కూడా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. ఇందులో వైమానిక వైద్య నిపుణుడు, అదేవిధంగా ఏటీసీకి సంబంధించిన అధికారితో పాటుగా NTSB, అదేవిధంగా USAకి సంబంధించిన ప్రతినిధులు కూడా ఇందులో ఉన్నట్లుగా కూడా డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి బ్లాక్ బాక్స్ల రికవరీ అనేది ఎప్పుడెప్పుడు జరిగిందనే దాని గురించి కూడా కేంద్ర పౌర విమాన మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేయడం జరిగింది. కాక్పిట్ వాయిస్ రికార్డర్ అనేది ప్రమాదం జరిగిన మరుసటి రోజు అంటే జూన్ 13వ తారీఖునే స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా అధికారులు ప్రకటించారు. దాంతోపాటుగా ఫ్లైట్ డాటా రికార్డర్ ఏదైతే ఉందో ఇది విమానానికి సంబంధించిన వెనుక భాగంలో ఉంటుంది. దీన్ని జూన్ 16వ తారీఖున రికవరీ చేసినట్లుగా కూడా పౌర విమాన మంత్రిత్వ శాఖ ఈరోజు వెలువరించిన ప్రెస్ నోట్లో కూడా పేర్కొంది. ఈ రెండు డివైజులను కూడా 24x7 అంటే 24x7 పోలీసుల యొక్క పర్యవేక్షణలో రెండింటిని కూడా భద్రపరచడం కూడా జరిగింది. అయితే ఈ ఏదైతే కాక్పిట్ వాయిస్ రికార్డర్, అదేవిధంగా ఫ్లైట్ డాటా రికార్డర్, ఈ రెండింటిని కూడా కలిపి బ్లాక్ బాక్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ బాక్సులను రెండింటిని కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన విమానంలో 24వ తేదీన అంటే ఈ నెల 24వ తేదీన ఢిల్లీకి తరలించడం జరిగింది. రెండింటిని కూడా DGCAకి సంబంధించి ఆధ్వర్యంలో రెండింటిని కూడా భద్రపరచడం కూడా జరిగింది. అత్యంత పటిష్టమైన భద్రత మధ్య దీనికి సంబంధించి రక్షణ అనేది కూడా కల్పించారు. అయితే ఫ్రంట్ బాక్స్ అనేది కూడా 24వ తారీఖున 2 గంటలకు AAIB అంటే ఎయిర్పోర్ట్ యాక్సిడెంటల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకి సంబంధించిన ల్యాబ్కు మధ్యాహ్నం 2 గంటలకు 24వ తారీఖున తరలించినట్లు అధికారులు చెప్పారు. అదేవిధంగా రియర్ బాక్స్ అనేది ఆ రోజే సాయంత్రం 5:15 ఢిల్లీకి చేరినట్లుగా కూడా అధికారులు ప్రకటించారు. అయితే డేటాను ఎక్స్ట్రాక్షన్ చేసే ప్రక్రియ అనేది కూడా ప్రారంభించడం కూడా జరిగింది. సో ముఖ్యంగా జూన్ 24న సాయంత్రం డాటా అనేది కూడా మొత్తం డౌన్లోడ్ చేయబడిందని చెప్పేసి కూడా అధికారులు ప్రకటించారు. 25వ తేదీన CPM డాటా అనేది కూడా విజయవంతంగా అందులో నుంచి తీసుకోవడం కూడా జరిగిందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా కాక్పిట్ వాయిస్ రికార్డర్, అదేవిధంగా ఫ్లైట్ డాటా రికార్డర్ రెండింటికి సంబంధించిన డాటా విశ్లేషణ అనేది కూడా కొనసాగుతుంది. ప్రమాదానికి దారితీసిన అంశాలపైన స్పష్టత కోసం ఈ డాటా అనాలైసిస్ అనేది కూడా కొనసాగుతుందని చెప్పేసి కూడా అధికారులు ప్రకటించారు. అన్ని చర్యలన్నింటి కూడా చికాగోలో ఏదైతే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్కు సంబంధించిన అథారిటీ కన్వెన్షన్లో తీసుకున్న నిబంధనలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగానే ఈ దర్యాప్తు ప్రక్రియ అనేది కూడా ప్రారంభించబడింది. దీనికి సంబంధించి AAIBకి దీనికి సంబంధించిన దర్యాప్తు బాధ్యతను అప్పగించామని చెప్పేసి కూడా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ప్రకటించడం కూడా జరిగింది. మొదట ఈ బ్లాక్ బాక్సులన్నింటినీ కూడా డాటా విశ్లేషణ కోసం అమెరికాకు పంపుతారని చెప్పేసి ప్రచారం జరిగినప్పటికీ కూడా భారత ప్రభుత్వం మాత్రం అందుకు నిరాకరించడం జరిగింది. దీనికి రెండింటినీ కూడా ఢిల్లీలోనే విశ్లేషించాలి. ఢిల్లీలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆధ్వర్యంలో ఉన్న ల్యాబ్లోనే దీన్ని విశ్లేషణ అనేది కూడా చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాదాపుగా 2 రోజుల నుంచి ఈ విశ్లేషణ అనేది కూడా కొనసాగుతుంది. సో దీని మీద ఏదైతే జూన్ 13వ తారీఖున ఏర్పాటు చేయబడిన విచారణ కమిటీ బృందం ఏదైతే ఉందో ఈ బృందం తన యొక్క నివేదికను సబ్మిట్ చేయడానికి దీనికి 3 నెలల సమయం అనేది కూడా ఇచ్చారు. 3 నెలల లోపు ఈ కమిటీ ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్, అదేవిధంగా ఫ్లైట్ డాటా రికార్డర్ ఈ రెండు కలగలిపిన బ్లాక్ బాక్స్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ బాక్స్ నుంచి డాటా మొత్తాన్ని కూడా తీసుకొని విశ్లేషించి ఒక నివేదిక అనేది కూడా తయారు చేయాలి. ఆ నివేదికను కేంద్ర పౌరయాన మంత్రిత్వ శాఖకు సబ్మిట్ అనేది కూడా చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా దర్యాప్తు అనేది కూడా కొనసాగుతుంది. సో అత్యంత వేగంగా దర్యాప్తు అనేది కూడా పూర్తి చేస్తాం. అసలు మిస్టేక్ అనేది కూడా ఎక్కడ జరిగింది, ఏ లెవెల్లో మిస్టేక్ జరిగింది, ఎందుకు ప్రమాదం అనేది కూడా జరిగిందన్న దానికి సంబంధించి కారణాలను వెతికే పనిలో కూడా ఉన్నామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఒక పక్క దీనికి సంబంధించిన దర్యాప్తు అనేది కూడా కొనసాగుతుంది. మరొక పక్క ఇటు ఎయిర్పోర్ట్ల దగ్గర నుంచి ఎయిర్ క్రాఫ్ట్ల వరకు, దాంతోపాటుగా సిబ్బంది వరకు అన్ని స్థాయిలో కూడా ప్రస్తుతం అనాలిసిస్ అనేది కూడా కొనసాగుతుంది, అనాలిసిస్ అనేది కూడా కొనసాగుతుంది. ఇదంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత దీనికి సంబంధించి భవిష్యత్తులో ఇటువంటి చర్యలేంటి కూడా జరగకుండా ఉండేందుకు పటిష్టమైన భద్రతాపరమైన చర్యలేంటి కూడా తీసుకుంటామని చెప్పేసి పౌర విమాన మంత్రిత్వ శాఖ చెప్పింది. ఆ మేరకు ప్రస్తుతం అధికారులు చర్యలేంటి కూడా చేపట్టడం జరిగింది. హారిక. రైట్, థ్యాంక్ యూ శిరీష్.
ఎందరినో దిగ్భ్రాంతికి గురిచేసిన అహ్మదాబాద్ లో జరిగిన ఆ విమాన ప్రమాద ఘటనపై ఇప్పుడు కీలక అడుగు ముందుకు పడింది. విమానం ఎందుకు కూలింది అనే ప్రశ్నకు సమాధానం దొరికే సూచనలు కనిపిస్తున్నాయి. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుండి అందిన తాజా ప్రకటన ప్రకారం ప్రమాదానికి గల కారణాలను వెలికితీసే దిశగా అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషణకు మార్గం సుగమమైంది. అవును, ఆ నల్లపెట్టల రహస్యం ఇప్పుడు వీడనుంది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ల్యాబ్ నిపుణులు అసాధారణమైన కృషి చేసి బ్లాక్ బాక్స్ నుంచి డేటాను విజయవంతంగా డౌన్లోడ్ చేశారు. విమాన ప్రమాదానికి దర్యాప్తులో కీలక అడుగు ముందుకు పడిందని చెప్పొచ్చు.